చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక సబ్ స్టేషన్ సర్కిల్ వద్ద మండల రజక సంఘం నాయకులు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకాలను ఎదుర్కొని భూమి కోసం భుక్తి కోసం వీరోచిత పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మరియు మా కుల బాంధవ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చిట్యాల ఐలమ్మ బలహీన వర్గాల కొరకు ఎంతో సేవ చేసింది. ఆమె యొక్క ధైర్య సాహసాల వల్ల ఈరోజు మా కులానికి ప్రతి ఒక్క వారికి ఈ గర్వకారణం. అలాగే మాకు రేవంత్ రెడ్డి గారు కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం మరియు అలాగే చాకలి ఐలమ్మ మనవరాలకి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక ముందు కూడా మాకు ప్రతి ఒక్కటి కూడా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మండల కేంద్రంలో 129వ చాకలి ఐలమ్మ గారి జయంతి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గత రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ గారి పేరు తెరమర కాకుండా అన్న ఉద్దేశంతో ఉమెన్స్ కాలేజీ మరి ఎంతో పేరు ప్రతిష్టలున్న కోటి ఉమెన్స్ కాలేజీకి మరి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ మహిళా కమిషన్ మెంబరు వాళ్ళ మనవరాలకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతోత్సవాలు జరుపుకోవడం మరి ఎంతో శుభసంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ వారి ఆశయాలు నాడు 129వ జయంతి 1800 చాకలి ఐలమ్మ 1895 నేడు సెప్టెంబర్ 26వ తారీఖున జన్మించి 1985 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి భూమి కోసం ముక్తి కోసం బ్రిటిష్ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాట రైతులను ఏకం చేసి విష్ణుధరలకు వ్యతిరేకంగా గుండాలపై తిరుగుబాటు చేసినటువంటి ధీర వనిత చాకలి ఐలమ్మ. ఈమెను చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం అందరూ కూడా మనం ముందుకు సాగవలసినటువంటి తరుణం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అధికారికంగా నిర్వహించడం